ఈరోజు జాతక చక్ర ఫలితాలు నిర్ణయించడంలో పరిశీలనలో పరిగణనలోనికి తీసుకోవలసిన అంశాలు. పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశాల్లో వివిధ యోగాల్లో జన్మించిన జాతకుని జన్మనాడీ ఫలితాలు. వివిధ యోగాల్లో చెప్పండి, ఈ యోగాలు వాటిలో జన్మించిన జాతకుని జన్మనాడీ ఫలితాలను గురించి ఇవాళ చెబుతున్నాను. ఇందులో కూడా మరికొన్ని అదృష్ట యోగాలు ఉంటాయి. ప్రతి వ్యతిరేకతలు అనుకూలతలు అన్నీ ఉంటాయి. ప్రతి దానికి కూడా కాస్త ధనం చేతిలో ఉంటే ఆరోగ్యం, పరిపూర్ణ ఆరోగ్యం, ఇంట్లో సరుకులు, తిండి, జీవితం సామాన్యంగా వెళ్ళిపోవాలని అందరూ మిడిల్ క్లాస్ లైఫ్లో వెళ్ళిపోవాలని అందరూ కోరుకుంటారు. ఒక వివాహం చెడులు జరగకుండా ఉంటే ప్రతి మనిషి జీవితం బాగానే ఉంటుంది. వివాహం వల్ల నష్టాలు పోకుండా ఉంటే ప్రతి ఆడపిల్ల గొప్ప ఇల్లు ఏర్పాటు చేసుకోగల ఇల్లే. విష్కంభ యోగము అంటే గౌరవం, జనాధిపత్యం, ధనవృద్ధి, పశు సంపద ఉంటుందట విష్కంభ యోగంలో పుట్టిన వాళ్ళకి. ప్రీతి యోగం, ఇది కూడా మంచిదే. ప్రజాదరణ, స్త్రీ ధనాకర్షణ అంటారు. ఆయుష్మాన్ యోగము అంటే ఆరోగ్యము, దీర్ఘాయువు ఉంటుంది. నెక్స్ట్ సౌభాగ్య యోగము, ఆసన వైభవం, ప్రసిద్ధమైన సౌఖ్యాలు, ఎక్కడున్నా చక్కగా భోజనం చేసి మంచి ఫర్నిచర్లో కూర్చుని తిని ఉండి తాగి మంచినీళ్ళు, టీలు అన్నీ తాగి అతి విలాసవంత జీవితం అనేది ఏర్పడుతుంది ఎవరికి? ఈ యోగం, సౌభాగ్య యోగం ఉన్న వాళ్ళకి. మరి చూడండి, దానికి వ్యతిరేకం ఇంకొక యోగం ఉంది. దాని పేరు శోభన యోగం అంట. శోభన యోగం అంటే పరస్త్రీ ఆకర్షణ. అదే ఇప్పుడు న్యాయస్థానాల్లో అయితే వివాహేతర సంబంధాలు అంటున్నారు. ఇంట్లో భార్య పిల్లల్ని మోసం చేసి ఇంకో వెంపుకి వెళ్ళిపోవడం అన్నమాట కొంతమంది మగవాళ్ళు. అతిగండ యోగము అంటే శూరత్వం, హింస, అపాయం, అగౌరవం. ఇవి తర్వాత గుర్తించడం ఎలా కూడా పాఠం చెప్పుకోవాలి. సుకర్మ యోగము అంటే ధనము, మంచి పనులు చేస్తారు వాళ్ళు. సుకర్మ యోగం అంటే గురుడు, రవి, కుజుడు, శని వీళ్ళందరూ మంచి మంచి స్థానాల్లో ఉంటే వీక్షణలు 10వ స్థానానికి సంబంధించి ఇది సుకర్మ యోగం. అంటే కొంతమంది చక్కగా చదువుని అదృష్టంగా గౌరవంగా భావిస్తుంటే, కొంతమంది చూడండి చదువుకున్నా చదువు లేకపోయినా కొంతమంది ఏమో దొంగతనాలు చేసేసి డబ్బులు తీసేసుకుని పరాలను కొట్టి తిట్టి హింసించి డబ్బులు లాక్కుపోయి ఇలా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే అతిగండ యోగంలో పుట్టిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు అలాంటి వాళ్ళతో కలిసి మనం జీవించకూడదు. దుష్టులు దుర్మార్గులకి దూరంగా వెళ్ళిపోవాలి. అది మొగుడు బంధమైన దుష్టుడు దుర్మార్గుడు వాడు వెళ్ళి చావు వస్తుందంటే దూరంగా వెళ్ళిపోవాలి, విడాకులు ఇచ్చంటే. ఇది మాత్రం అందరూ ఆచరించాలి. నెక్స్ట్ ధృతి యోగం కూడా పరస్త్రీ వ్యామోహం, ధనం పట్ల కోరిక, మనీ మైండెడ్ బ్లైండ్నెస్ అంటే డబ్బుకు సంబంధించినటువంటి పిచ్చ. డబ్బు ఉన్న కొద్దీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, దోచుకోవాలి. పక్క వాళ్ళ డబ్బుకు ఆశపడడం అనే దరిద్ర యోగం కూడా దీన్నే చెప్పచ్చు అన్నమాట. మళ్ళీ స్థూలయోగం అంటే అది కొంచెం కోప స్వభావం ఉంటుంది. ఎప్పుడు వివాదాలు, గొడవలు పడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధారణంగా కుజుడు ఈ డిస్ప్యూట్స్కి, గొడవలకి అన్నిటికీ కారణం అంటారు. చాలా బాగుంటే వాటిని పరిష్కరించే జడ్జిలు ఉద్యోగాలు కూడా వస్తాయి వాళ్ళకి. నెక్స్ట్ గండయోగం, దుష్ట స్వభావం అన్నాం కదా. వృద్ధి యోగము అంటే జ్ఞానోదయం, దినదినం జ్ఞానాభివృద్ధి, చక్కటి నాలెడ్జ్, స్కిల్ఫుల్ సజ్జన సాంగత్యము. మంచి మంచి వీళ్ళందరూ ఉన్నారుగా, చెప్పుకుంటున్నారు కదా, ఈ మంచి అవార్డులు వచ్చిన వాళ్ళు, నీతులు చెప్పేవాళ్ళు, పండితులు, వీళ్ళందరూ వేద పండితులు, ఇలాంటి వాళ్ళకి వృద్ధి యోగం ఉంటుంది. ధ్రువయోగం అంటే ధనం, సంపద, స్థిరమైన మనసు ఉంటుంది. ఈ మనసు స్థిరత్వం లేకపోవడానికి కారణం ఎవరంటే మనోకారకుడు చరరాశుల్లో ఉండడం, చంద్రుడు, రాహువు, శని, ఈ కొన్ని గ్రహాల కారణాల చేత మనసు అస్థిరం అంటే ఆ పనులు అలా వేగంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వ్యాఘాతి యోగం అంటే క్రూర స్వభావం ఉంటుంది. నెక్స్ట్ హర్షణ యోగము, సంతోషము, జ్ఞానోదయం ఉంటుంది. అది శుక్రుడి తొలలో, వృషభలో, ఇలా మంచి చోట్ల ఉన్న వాళ్ళకి. వజ్రయోగము అంటే ధనం ఎక్కువగా ఉంటుంది.
వజ్రయోగం ధనము ఈ స్త్రీ పురుష సంబంధాలు లాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్టింగ్ కలిగి ఉంటారనమాట. వాళ్ళు కలిగి ఉంటారు కానీ తప్పు పనులు చేయరు. మనసులో విపరీత కోరికలు ఉంటాయి కానీ ఒక్క తప్పు కూడా చేయరు. వాళ్ళల్లో వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనే దిగులు పడుతూ ఉంటారు అంతే. వాళ్ళు ఒక్క చెడ్డ పని కూడా చెయ్యరు. లోపల ఆలోచనలే కానీ నో యాక్షన్స్. సిద్ధియోగము అంటే ఇతరులకు సహాయం చేయడం అనేక రకాలుగా ఉపయోగపడడం, పరులకు ఉపయోగించడం, సొంత కుటుంబ సభ్యుల్ని తిడుతో ఏడిపిస్తూ హింసిస్తూ బయట లోకంలోకి వెళ్ళిపోయి బయట వాళ్ళందరికీ ఉపయోగించే యోగం ఉన్నవాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ వ్యాతాపాత యోగం అంటే కుచిత బుద్ధి ఉంటుందిట. పక్క వాళ్ళు కడుపున అన్నం తిన్నా బాగుపడడం, మంచి బట్టలు కట్టుకున్నా ఈ కుచిత బుద్ధి ఉన్న వాళ్ళు దొంగతనాలు డబ్బులు అవి దొబ్బేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు చూడకుండా దొంగ బుద్ధులు దొంగతనాలు చేసేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక మనిషిని ఎంతైనా కిందకి దిగజార్చేయాలని మానసికంగా చూస్తారు. అది పర్యాని యోగము అంటే చెడు నడతాట. పర్ఘీ యోగము ధనము వివాదాలు రెండూ ఉంటాయి. శివము అంటే ధనము శాస్త్రజ్ఞానం ఓర్పు రాజసన్మానాలు గౌరవాలు అంటే ఈ యొక్క శివయోగం ఉన్న వాళ్ళకి ఉంటుందిట. నెక్స్ట్ సిద్ధయోగము మతాచారము గౌరవము మంచి మనసు కలిగి ఉంటారు, మతాచారాలని పాటిస్తారు. సాధ్యయోగము మర్యాద మంచి బుద్ధులు ఉంటాయి. ఈ మతాచారాలు కులభ్రష్టులు కులశ్రేష్ఠులు, కులాన్ని ఆచరించుకుంటూ పోయేవాళ్ళు కులభ్రష్టులు కులశ్రేష్ఠులు అని ప్రతి కులంలో కూడా ఉంటారు. వాళ్ళు గుర్తించడం చాలా కష్టం. సాధ్యయోగం అంటే మర్యాద మంచి పద్ధతులు కుటుంబం గౌరవాలు మంచి మర్యాద మానవత్వం హ్యూమానిటీ అన్నీ ఉన్నవాళ్ళు. శుక్లయోగం అంటే అస్థిర మనసు మంచి అలవాట్లు ఉంటాయి, ఉద్రేకము అతివచనం కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఈ శుక్లయోగం ఉన్నవాళ్ళు. బ్రహ్మయోగము అతి రహస్యము గొప్ప ఆలోచన న్యాయ విచారణ తెలివి, న్యాయ విచారణ చేస్తూ తీర్పులు అవి ఇచ్చేటువంటి వాళ్ళకి న్యాయమూర్తులకి చాలా వరకు ఈ యొక్క యోగం ఉండే అవకాశం ఉంది. ఐంద్రము యోగం ఐంద్రము ధనము విద్య ఇతరులకు సహాయపడే గుణం, డబ్బు చదువు ఉంటుంది అన్నీ ఉంటాయి, వినయ విధేతలు మంచితనం ఉంటుంది, అమ్మకంగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎవరు సాయం చేసినా చేయకపోయినా వీళ్ళు ఎవరో ఒకరికి అలా సాయం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అవమానించినా కూడా గంధం చెక్క లాంటి వాళ్ళు ఉపకారం చేసుకుంటూనే వెళ్ళిపోతారు పట్టించుకోకుండా. నెక్స్ట్ వైధృతి యోగము అంటే కుచిత బుద్ధి ధనము బలము పరదూషణ. కొందరు ప్రతి వాళ్ళని ఎంత మంచి వాళ్ళనైనా వాళ్ళలో చెడునే చూస్తారు. ఎన్ని సద్గుణాలున్నా వాళ్ళు చెడు చూడటం తప్ప మంచి చూడటం చేతకాని కొంతమంది ఉంటారు. కుచిత యోగ వైధృతి యోగం ఉన్న వాళ్ళని అంటారు. అలాంటి వాళ్ళతో అలా మనలో ఏ చెడు లేకపోయినా చెడులు తప్పులు చూసి ఎక్కిరిపించి అవమానించి హింసిస్తూ మానసికంగా దిగజార్చే మనుషుల్ని పూర్తి దూరంగా వెళ్ళిపోవాలి. మనకి ఏమున్నా ఏం లేకపోయినా పర్వాలేదు, అలాంటి వాళ్ళతో స్నేహం మాత్రం చేయకూడదు అనమాట. అది వీటి వివరణ భవిష్యత్తులో చెప్తాను ఇంకా.